అధికారం ఉంది కదా అని ప్రత్యర్థులపై రెచ్చిపోయారు. నోటికి పని చెప్పారు. ఎవరు వినలేని మాటలు అనేశారు. కట్ చేస్తే ఇప్పుడు పవర్ పోయింది. రివెంజ్ టైం స్టార్ట్ అయింది. నాడు కన్ను మిన్ను కానకుండా వాగిన నేతలు వరుసగా జైలు పర్యటనకు వెళ్తున్నారు. ఆ లిస్టు పోసాని వరకు వచ్చింది. మరి నెక్స్ట్ ఎవరనే చర్చ జరుగుతున్న వేళ దువ్వాడ పేరు తెరపైకి వస్తుంది. నాడు జనసేన అధినేతకు చెప్పులు చూపించిన ఆ వైసీపీ ఎమ్మెల్సీకి ఇక కటకటాలే అంటున్నారు జన సైనికులు. నిజంగానే దువ్వాడ మెడకు ఉచ్చు బిగుస్తోందా? త్వరలో జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందేనా? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏం నడుస్తోందని ఎవరైనా అడిగితే అధికారంలో ఉన్నప్పుడు నోటిదుర్సుగా ప్రవర్తించిన వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోందని మరో ఆలోచన లేకుండా చెప్పేస్తారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క వైసీపీ నేత జైలు పర్యటన చేయాల్సి వస్తోంది. ముందుగా నందిగామ సురేష్, ఆ తర్వాత వల్లభనేని వంశీ, ఇటీవల పోసాని కృష్ణమురళి. మరి నెక్స్ట్ ఎవరు? ఇంకా జైలుకు వెళ్లాల్సిన లిస్టులో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ నలుగురు గుమిగూడినా ఇదే టాపిక్ పై చర్చ. అయితే ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్న వైసీపీ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తే, తప్పు చేసిన వారు, అధికార మదంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వారు ఎవరైనా తప్పించుకోలేరంటూ కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే పోసాని తర్వాత నెక్స్ట్ జైలు పర్యటన ఈ నేతదే అంటూ సిక్కోలు జిల్లాలో తెగ చర్చ నడుస్తోందట.